కరోనా వచ్చినప్పుడు మనకి లాక్‌డౌన్ వచ్చింది. అయితే ఆ టైంలో ఎగ్జామ్స్ పెట్టడం కుదరలేదు. అయితే ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లు ఐఐటీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాని టెస్టింగ్ గూడా చేశారు. అయినప్పటికి కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ పద్ధతిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేట్లు ఇయటం జరిగింది గానీ మన జేఎన్‌టీహెచ్ మాత్రం ఆ సాఫ్ట్‌వేర్ టెస్ట్ చేసినా గూడా దీనివల్ల ప్రతిఫలం లేదని జెప్పేసి దాన్ని పక్కన పెట్టేసింది. అయితే లాక్‌డౌన్ క్రమంగా ఎప్పుడైతే ఎత్తేసారో సెకండ్ వేవ్ టైంలో పెద్ద లాక్‌డౌన్ లేదు గాబట్టి అంతా సద్దుమణిగిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. మరి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేశారు? ఇప్పుడు ఈ సెల్ఫ్ సెంటర్స్ అనేవేవైతే ఉంటాయో అది ఇచ్చిందే కాకుండా ఇప్పుడు హైదరాబాదు కొంచెం దూర ప్రాంతాల్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరి కోసం క్లస్టరింగ్ అని చెప్పేసి అదొక ఆప్షన్ ఇచ్చారు. అంటే మీ ఊళ్ళో దగ్గరలో ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటే ఆ కాలేజీ ఆప్షన్ సెంటర్ పెట్టుకునే విధంగా కూడా ఇచ్చారు. చాలామంది దానికి బెనిఫిట్ అయ్యారు. జేఎన్‌టీయూహెచ్ ఇచ్చినంత క్లస్టరింగ్ ఫెసిలిటీ మరి ఏ యూనివర్సిటీ కూడా అంత ఇవ్వల. అన్ని సార్లు ఇచ్చారు. లాక్‌డౌన్ అయిపోయిన సంవత్సరం తర్వాత కూడా రెండో సంవత్సరం తర్వాత కూడా క్లస్టరింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సెల్ఫ్ సెంటర్ అనేది కూడా మొత్తం 2-3 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఇక మళ్ళీ జంబ్లింగ్ అనేది వేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు జేఎన్‌టీహెచ్ 21, 22 బీటెక్ ఎగ్జామ్స్ జూన్లో జరగనున్నాయి. అవతల దేశం మొత్తం మీద కరోనా కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సెల్ఫ్ సెంటర్స్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే కరోనా కేసెస్ ముదిరిపోతున్నాయి. తెలంగాణలో 3 అయినాయి, ఏపీలో 3 దాటినాయి, బెంగళూరులో 38 దాటినాయి, మహారాష్ట్రలో 100ల్లోనే ఉన్నాయి, కేరళలో 100ల్లోనే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 1000 కేసులు ఇండియా మొత్తమే దాటిపోయినాయి. కేంద్రం కూడా దీనికి సూచనలు చేసింది. మరి లాక్డౌన్ వస్తుందా అంటే 100% లాక్డౌన్ అనేది విధించడానికి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ దెబ్బతింది. మళ్ళీ ఇప్పుడు కనుక లాక్డౌన్ పెడితే చాలా ఫీల్డ్స్ దెబ్బతింటాయి, జనాలు బతికేదానికి కూడా ఉండదు. సో దాన్ని మర్చిపోండి. ఇక రెండో ఆప్షన్ మనకి ఇంపార్టెంట్ది. ఈ జేఎన్‌టీహెచ్ 21, 22 బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానికి సెల్ఫ్ సెంటర్స్ ఇచ్చేదానికి ఉంటుందా, క్లస్టరింగ్ ఇచ్చేదానికి ఉంటుందా అంటే ఇప్పుడు కేసులు విపరీతమైన స్థాయిలో ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఇటీవల ఏపీలో కూడా ఒక ఆయనకి ఇప్పుడు 84 ఏళ్ళ ఆయనకి సీరియస్గా ఉంది అంటున్నారు. సో మరి అంత తీవ్రత కనుక ఉండి ఇదివరకు ఇట్లాగా ఫస్ట్ వేవ్ అప్పుడు వచ్చినట్టయితే అప్పుడు ఏమన్నా సెల్ఫ్ సెంటర్సు ఈ క్లస్టరింగ్ అనేది కంపల్సరీ చేయడానికి ఉంటుంది. అదొక రీజన్. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు తెలిసి మీకు సెల్ఫ్ సెంటర్ కానీ క్లస్టరింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసులు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. లెక్క తెలిసినవి కొన్ని అయితే తెలియనివి చాలా ఉంటాయి ఎక్కడైనా కానివ్వండి. అయితే మరి వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా యూనివర్సిటీలో, అదొకటైతే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ సంఖ్య అనేది చాలా తక్కువ ఉందండి. అటానమస్ కాలేజీల సంఖ్య అనేది ఎక్కువ ఉందండి. మరి అటానమస్ కాలేజీలు ఎక్కువ ఉన్నప్పుడు అటానమస్ వాళ్ళు ఎలాగూ సెల్ఫ్ సెంటరే పెట్టుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఇంకా ఈ అఫిలియేటెడ్ కాలేజీ వాళ్లకు వీళ్ళు సెల్ఫ్ సెంటర్స్ ఎలా పెడతారు? అయితే లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరమే ఈ కరోనా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అంతకుముందు సంవత్సరం కూడా లేదు. ఆ ముందు సంవత్సరం మాత్రం సమ్మర్ సీజన్లో ఇలాగే వచ్చినాయి, వెంటనే మళ్ళీపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఏంటంటే కేంద్రం వాళ్ళు మీరు భయపడాల్సిన పని లేదు, మీరు మాస్కులు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే దీనివల్ల ఒకరోజు జలుబు వస్తుంది, ఒకరోజు జ్వరం వస్తుంది, ఒకరోజు ఒళ్ళు నొప్పి వస్తుంది, ఒకరోజు కడుపుల నొప్పి వస్తుంది, రోజుకో వేరియంట్ రూపంలో మారుతూ ఉంటుంది తప్ప మీరైతే భయపడాల్సిన పని లేదు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పకనే చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? సెల్ఫ్ సెంటర్ ఎవరు జంబ్లింగ్ వేస్తాడు కన్ఫాము. అయితే మీరు మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు పట్టుకొని వెళ్ళండి. ఇక వేరే చేసేది నాకు తెలిసి
ఇంతకుముందు లాక్డౌన్ అప్పుడు మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏ ఇంటర్లోనో డిప్లొమాలోనో ఉండుంటారు. రెగ్యులర్స్ అయితే ఇంటర్లో ఉండుంటారు, లేటర్ ఎంట్రీ వాళ్ళు అయితే డిప్లొమాలో ఉండుంటారు. సో అప్పుడు మీరు ఎలాగైతే పద్ధతులు పాటించారో, అంటే అప్పుడు ఇంటర్లో కొంతమందిని కరోనా పాస్ చేశారు. కరోనా పాస్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. బీటెక్లో ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు లేట్ అయినా ఎగ్జామ్స్ ఖచ్చితంగా పెడతారు. అంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి మొత్తం ముగిసిన తర్వాత కేసెస్ ఉన్నా కూడా స్పెషల్ క్వారంటైన్ రూమ్ పెట్టి కరోనా సోకిన వాళ్ళని అందుట్లో పెట్టి రాపించారు. వాళ్ళకు వాటర్లు ఇవ్వడానికి ఆయమ్మలు వీళ్ళందరూ చాలా తిప్పలు పడ్డారు. సంతకాల కోసం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. సో అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే వీళ్ళు ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి కరోనా పాస్ చేసినట్టు చేయాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసు, ఇక్కడ బీటెక్ లైఫ్లో కరోనా పాసులు ఉండవు. 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా రాయాల్సిందే. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ సెంటర్కి మాత్రం ఇస్తారని మాత్రం అనుకోవద్దు. జంబ్లింగ్ సెంటర్కే మీరు రెడీ అయిపోండి. కాకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. ఈ మాస్కులు, ఈ శానిటైజర్లు, ఇవి చేతులు శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పటికైనా మీ స్కేలు పెన్సిళ్ళు ఇవన్నీ మీరు మీయే తీసుకెళ్ళండి. వేరే వాళ్ళు వాట పక్కనెట్టేసండి డ్రాఫ్టర్లు కానించి. ఇది తాత్కాలికం మాత్రమే, ఎక్కువ రోజు అయితే కొనసాగదు. నాకు తెలిసి అందరూ సేఫ్గా ఆరోగ్యంగా ఉంటారు. పెద్దగా విషయం ఏం లేదు, ఒక రోజు వచ్చిపోదాం, కానీ మీరు భయపడాల్సిన పని అయితే లేదు. నాకు తెలిసి ఈ మే నెల జూన్ 15వ తారీఖు వరకు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ జూన్ 12 తర్వాత మళ్ళీ కాలేజీలు రీఓపెనింగ్ ఉంటుంది కదా. అంటే మీ ఎగ్జామ్స్ గురించి కొంచెం మొత్తం మారిపోయిందిలే, కానీ ఇక తర్వాత అంతా సజావుగానే తాగుతుంది. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకుంటే JNTH 21, 22 బీటెక్ ఎగ్జామ్స్ సెల్ఫ్ సెంటర్స్ కానీ క్లస్టరింగ్ కానీ ఇస్తారా యూనివర్సిటీ వాళ్ళు, లేకపోతే కరోనా పాస్ చేస్తారా యూనివర్సిటీ వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదనమాట. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది లైట్ తీసుకోబాకండి. మాస్కులు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. 10 రూపాయలు పోతే పోయినాయి. శానిటైజరు కొనుక్కోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. ఎందుకంటే మీరు చేతులు ఊరుకోరు కదా, పక్కన ఫ్రెండ్స్ని టచ్ చేస్తుంటారు, కొడుతుంటారు, గెలుతుంటారు. ఓకేనా? శానిటైజరు కొనుక్కొని చేతులు శుభ్రంగా ఉండండి. మొత్తానికైతే ఎగ్జామ్స్ నీట్గా కవర్ చేసుకొని ఎంత ఆరోగ్యంగా వెళ్ళారో అంత ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్ళండి. ఓకేనా? ఓవరాల్గా అయితే ఇది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కాల్ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.